ఆనాడు రామసేతును నిర్మించడానికి భగవంతుడికే చాలా కష్టమైంది. వానర సైన్యం అందించిన కష్టంతో రామసేతు సాకారమైంది. అయితే ప్రస్తుతం అలాంటి కష్టకాలం ఇరు దేశాల మధ్య కూడా లేకపోలేదు. దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య ఉన్న పలు వివాదాలతో పాటు మత విశ్వాసాలు కూడా వారధి నిర్మాణానికి కాస్త అడ్డు కాకపోవు. కానీ ఇరు దేశాలకు ప్రజలకు ఈ వారధి నిర్మాణం చాలా అవసరం కూడా. భారత్తో భూ అనుసంధానం చేసుకునే శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్సింఘే ఆలోచన ఇప్పటిది కాదు. ఈ ప్రతిపాదన గురించి గతేడాది చేసిన ప్రకటన వెనుక చాలా నేపథ్యమే ఉంది. 20 సంవత్సరాల క్రితం చెన్నైలో అప్పటి శ్రీలంక ప్రధాని విక్రమ్సింఘే ఒక ఉపన్యాసం చేస్తూ తమిళనాడులోని రామేశ్వరాన్ని శ్రీలంకలోని ఉత్తర ప్రావిన్స్లోని తలైమానార్తో కలిపే వంతెనను నిర్మించాలనే ఆలోచనను వెల్లడించారు. ఇది శ్రీలంక, భారత్ దక్షిణ రాష్ట్రాల్ని అనుసంధానం చేస్తూ ఆర్థిక వృద్ధికి మరిన్ని అవకాశాలను సృష్టించే లక్ష్యంగా విక్రమ్సింఘే పేర్కొన్నారు. దీనివల్ల ప్రాంతీయ ఆర్థిక ఏకీకరణ సాధ్యమవుతుందని అన్నారు. అందుకే అనేక సందర్భాల్లో అనేక అంతర్జాతీయ వేదికలపై ఆర్థిక ఏకీకరణ గురించి కూడా విక్రమ్సింఘే చర్చలు జరిపారు. అయితే ఈ వారధి శ్రీలంకలోని సింహళి బౌద్ధుల ప్రయోజనాలకు ప్రయోజనం చేకూర్చదనే కారణంతో ఈ ప్రతిపాదనపై వ్యతిరేకత వ్యక్తం కూడా రాకపోలేదు. అయినప్పటికీ విక్రమ్సింఘే, ప్రధాని మోడీ ఈ భూమార్గం ఆలోచనని వదిలిపెట్టలేదు. గతేడాది న్యూఢిల్లీలో ఇరువురు నేతలు భేటీ అయిన తర్వాత జూలైలో విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఇది కూడా ప్రస్తావనకొచ్చింది. దీనికి కొనసాగింపుగా గతేడాది నవంబర్ 13న ఆర్థిక మంత్రిగా ఉన్న విక్రమ్సింఘే తన బడ్జెట్ ప్రసంగంలో భూ కనెక్టివిటీ ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. నైరుతి భారతదేశ సరఫరా అవసరాల్ని తీర్చడానికి కొలంబో పోర్టును ఉపయోగించుకోవాలని, ఆగ్నేయ భారతదేశ సరఫరా అవసరాల్ని తీర్చడానికి ట్రింకోమలి ఓడరేవుని వినియోగించుకోవచ్చని వెల్లడించారు. అలా ఇరు దేశాల మధ్య వారధి వ్యవహారం ఎప్పటినుంచో నలుగుతూ వచ్చింది. అయితే మౌలిక సదుపాయాల అభివృద్ధి విషయంలో రెండు దేశాల మధ్య సంబంధాలు ఉన్నదానికంటే చాలా లోతుగా ఉండాలి. ఉదాహరణకు రెండు దేశాల విద్యుత్ నెట్వర్క్ల్ని కనెక్ట్ చేయాలనే ఆలోచన 1970లోనే వచ్చింది. ద్వైపాక్షిక గ్రిడ్పై రెండు దేశాలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసి 14 ఏళ్లు గడుస్తున్నా విద్యుత్ ప్రసారం కాలేదు. అంతేకాకుండా 25 సంవత్సరాల సుదీర్ఘ అంతర్యుద్ధం నుంచి కోలుకోవడానికి శ్రీలంకకు ఇంకా సమయం కావాలి. అదే భారత్ పవర్ గ్రిడ్ వ్యవహారంలో శ్రీలంకకు తోడ్పాటు అందించగలిగి ఉంటే ఇప్పటికే శ్రీలంకలో ఉన్న విద్యుత్ కోతలు తదితర అంశాల్లో కాస్త మెరుగైన ఫలితాలు అందేవి. దీనికి తోడు భారత్ శ్రీలంక మధ్య జలాల్లో చేపల వేట సమస్య చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. రెండు దేశాలకు చెందిన మత్స్యకారులు ఇతర జలాల్లోకి అక్రమంగా చొరబడుతున్నారని తరచుగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తమిళనాడు, శ్రీలంక మధ్య నీటిలో ఉన్న ఇరుకైన స్ట్రిప్ పాక్ జలసంధి రెండు దేశాల మత్స్యకారులకి అత్యంత కీలకమైన ప్రాంతం. రెండు దేశాల మధ్య అనేక అవరోధాలు ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి అనడంలో సందేహం లేదు. శ్రీలంక మొత్తం దిగుమతుల్లో 26% వాటా భారతదేశానికి ఉంది. అయితే కొన్ని దిగుమతులు క్రెడిట్ ద్వారా జరిగాయి. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకకు ప్రధాన ఆదాయ వనరైన టూరిజంలో భారతదేశం అతిపెద్ద వాటాను కలిగి. శ్రీలంకకొచ్చిన మొత్తం పర్యాటకుల సంఖ్యలో 17% భారత్ నుంచే. అయితే శ్రీలంక రాజకీయ వర్గంలో భారత వ్యతిరేక జాతీయవాదుల ఉనికి ఈ దేశానికి చైనాను దగ్గర చేస్తూ భారత్ను దూరం చేస్తుందనే వాదన ఉంది. అయితే బంగ్లాదేశ్ పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక సంబంధాన్ని కలిగి ఉండడానికి మార్గం చూపించింది. అందులో భాగంగానే ఈ వారధి వ్యవహారం కూడా ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రాబోయే పర్యటనలో భారత్, శ్రీలంక రెండు దేశాల మధ్య పవర్ గ్రిడ్ ప్రతిపాదనపైన భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో చర్చించే అవకాశం ఉందని రనిల్ విక్రమ్సింఘే వెల్లడించారు. ఈ ప్రాజెక్టులతో పాటు ట్రింకోమలి జిల్లాలో పారిశ్రామిక జోన్ ఏర్పాటు, మన్నార్లో అదానీ గ్రూప్కి చెందిన విండ్ పవర్ ప్రాజెక్టుతో పాటు శ్రీలంకలో భారత్ చేపడుతున్న అన్ని ప్రాజెక్టులపై చర్చించనున్నట్టు ఆ దేశ అధ్యక్ష కార్యాలయానికి చెందిన అధికారులు తెలిపారు. ఇక భారత్, శ్రీలంక మధ్య కొత్తగా వంతెన నిర్మాణంతో పర్యాటక రంగమే కాకుండా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు కూడా ఊపందుకుంటాయి. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు ఈ తాజా ప్రాజెక్ట్ మరింత ఉపయోగపడనుంది. ఇక శ్రీలంక పరిస్థితిని అవకాశంగా తీసుకున్న చైనా
ఇప్పటికే శ్రీలంకను అడ్డం పెట్టుకుని భారత్ని టార్గెట్ చేస్తోంది. భారత జలాల సమీపంలోకి చైనా గూఢచార నౌకల్ని కూడా పంపిస్తోంది. ఇప్పుడు ఇలాంటి చైనా చర్యలకు చెక్ పెట్టాలంటే భారత్కు శ్రీలంకతో అనుసంధానం కావడం అత్యవసరంగా కనిపిస్తోంది. కాబట్టి రామసేతు వారధిని నిర్మిస్తే భారత్ రక్షణకు హామీతో పాటు శ్రీలంకతో స్నేహం మరింత బలపడే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్థికంగా శ్రీలంకకు ఎక్కువ ఫలితం ఉన్నప్పటికీ భద్రత దృష్ట్యా భారత్కు కీలకమైన అవకాశం దొరుకుతుంది. ఇక రామాయణంలో రావణుడి లంకకున్న చారిత్రక ప్రాధాన్యత నేపథ్యంలో కేంద్రం తాజాగా చేపట్టబోయే వంతెన నిర్మాణం రామభక్తులకు కూడా పండుగలాంటి వార్తే కానుంది. అయితే వంతెన నిర్మాణం అంత సులువు కాదు. 2005లో యూపీఏ ప్రభుత్వం రామసేతు సముద్రం షిప్ కెనాల్ ప్రాజెక్టులో భాగంగా 12 మీటర్ల లోతు 300 మీటర్ల వెడల్పున్న కాలువని తవ్వడానికి అనుమతి ఇచ్చింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ని లోతుగా తవ్వి నౌకల రాకపోకలికి అనువుగా మార్చాలి అనేది నాటి యూపీఏ సర్కారు ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య ప్రయాణించడానికి ఓ మార్గం ఏర్పరుస్తుంది. దీంతో శ్రీలంక చుట్టూ తిరిగే శ్రమ తగ్గడంతో పాటు ప్రయాణ సమయం, ధనం ఆదా అవుతాయి. కానీ ఈ మార్గం ఏర్పడాలంటే రామసేతును బద్దలు కొట్టాల్సి వస్తుండటంతో దీనిపై హిందూ సంస్థలు వ్యతిరేకించాయి. భారత్, శ్రీలంకకు చెందిన పర్యావరణవేత్తలు కూడా సముద్ర పర్యావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల మధ్య రామసేతును వారసత్వ కట్టడంగా గుర్తించాలని సుప్రీంకోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కొత్త రామసేతును ఎలా నిర్మిస్తారనేది అన్ని వర్గాల్లోనూ ఆసక్తిని రేపుతోంది. For more videos like this, subscribe Big TV channel.